దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని మంగళగిరి నగరంలోని రాజీవ్ గృహకల్ప వద్ద వైఎస్సార్సీపీ నాయకులు పద్మశాలి క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు కొసనం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి తొలుత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొసనం శ్రీనివాసరావు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన దుప్పట్లను ముఖ్య అతిథులు చేతుల మీదుగా పేద మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, రూరల్ అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ, ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, నాయకులు ఈదులమూడి డేవిడ్ రాజు, పద్మశాలి క్షత్రియ పరిషత్ యూత్ అధ్యక్షుడు ప్రగడ నవదుర్గా ప్రసాద్, గోలికోట శ్రీనివాసరావు, దామర్ల రాజేష్, వి బాలకృష్ణ, ఎస్కే ఇబ్రహీం, రియాజ్, సిరందాసు చంటి, పాతర్ల నవధీర్, చెరుకు శ్రీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 27వ వార్డులో మన ప్రియతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మరి ఈ ప్రాంతంలోని మహిళలంతా రావడం జరిగింది. అలాగే కార్యకర్తలు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నియోజకవర్గ ఇన్ఛార్జి వేమారెడ్డి గారు, అలాగే ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హనుమంతరావు గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. అలాగే వివిధ కేడర్లలో నాయకత్వం చేస్తున్న నాయకులు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ప్రజల్లో ఆదరణ తగ్గకుండా ఉండడానికి ప్రధాన కారణం రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు. ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసినప్పటికి కూడా మరి అపర భగీరథుల్లాగా అనేక ప్రాజెక్టులు నిర్మించి రైతులకి వ్యవసాయాన్ని దండగ కాదు పండగ నిరూపించారు ఆయన. అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇంకా అనేక పథకాలు, పెన్షన్ పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం జరిగింది. ఆ సందర్భంగానే గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తే అందరూ కూడా ఆయనకి మద్దతుగా నిలబడి మరి ముఖ్యమంత్రిగా ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది. మన దురదృష్టవశాత్తు మన జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీలు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి ప్రజలు కొంత మోసపోవడం జరిగింది. అట్లాగే ఈ ఈవీఎంలు కూడా కొంత మోసం జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో మనం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ ఒక్క పథకం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి పథకాలు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినటువంటి పథకాలు కానివ్వండి, ఒక్కటి కూడా ఇవాళ ప్రభుత్వంలో లేవు. మనం ఏదైనా డిమాండ్ చేస్తే మరి తప్పుడు కేసులు పెట్టి లోపలేసేటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగ భృతి లేదు, మరి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అలాగే ఉచిత గ్యాస్ అన్నారు, అది లేదు, అలాగే మహిళలకి 3 సిలిండర్లు అన్నారు, అవి లేవు. ఈ విధంగా వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ ఒక్క పథకం కూడా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో కూటమి పార్టీ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని మనం గతంలో చూసాం 9 సంవత్సరాలు. అందుకు భిన్నంగా ఇప్పుడేమీ లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ప్రజలను మోసం చేసేటువంటి వ్యక్తే. చెప్పిన విధంగా ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేసినటువంటి సందర్భాలు ఆయనకి లేవంతవరకు. కాబట్టి ప్రజలు ఇవన్నీ తెలుసుకొని వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, లేకపోతే సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా అండగా నిలబడి వారిని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా కూడా రాజశేఖర రెడ్డి గారికి నేరాజనాలు పలకడం జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగినటువంటి సభే దీనికి ఉదాహరణ. మరి స్వచ్ఛందంగా ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. మనకి మరొక ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జి వేమారెడ్డి గారు చేస్తున్న సేవల గురించి కూడా మన మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్సీ గారు హనుమంతరావు గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శాలువాతో ఒక చిన్న సన్మానం చేయాలని చెప్పేసి మా కోరిక. ఏ అవసరాలున్నా ఖచ్చితంగా పార్టీ ఆఫీసుకు రండి. మీ పనులన్నింటినీ కూడా సక్రమంగా జరిగేటటువంటి అవకాశాన్ని పనులు అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా మర్చిపోవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు రండి. మరి వేమారెడ్డి గారు ఆ కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నాడు, మేము కూడా ఉంటాం.
ప్రతి అవసరాన్ని గుర్తించి పనులు చేస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాను. కార్యక్రమాన్ని చేపట్టిన నా మిత్రుడు కొసరం శ్రీనివాస్ గారిని అభినందిస్తూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిది. మనం అందరం కూడా ఆలోచించిన వేరే కోర్టులు అంతా మధ్యతరగతి కంటే కింద ఉన్నాడు. ఈ స్థలాలన్నీ కూడా టిట్కోయిలు కానీ ఇటు రాజీవ్ గృహాలకు కానీ ఇవన్నీ కూడా స్థలం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి టైమే ఇచ్చారు. వీరి టైంలోనో రాజీవ్ గృహకల్ప కట్టారు, తర్వాత ఇది కట్టారు. సరే, దీని భాగవతం దీని కథలన్నీ మీకు తెలుసు, నేను చెప్పను, ఎందుకంటే నాకంటే మీకు ఎక్కువ తెలుసు కదా, ఇక్కడ ఉన్నారు కాబట్టి మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వంలో ఉన్న ఎవరు మనకి మంచి చేస్తున్నారు, ఏ వ్యక్తులు మధ్యతరగతి కంటే కింద ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, ఆ ప్రభుత్వం మనకి ఏ విధంగా ఉపయోగపడింది అనేది ఆలోచించుకోగలిగితే మంచి ప్రభుత్వాలు వస్తాయి. ఆలోచన పొరపాటు జరిగితే ఇవాళ అనుభవిస్తున్నామే, ఏ స్కీములు లేవు. నెల వచ్చేప్పటికి ఆయన ఎక్కడో చోట మీటర్ ఒక్కోడు, మన ఇంట్లో కొద్దిగా డబ్బులు వచ్చాయి, ఏదో ఫీజు రియంబర్స్మెంట్లో ఇక్కడంతా మధ్యతరగతి కుటుంబీకులు చదువుకునే పిల్లలకి వాళ్ళ ఏంటి పరిస్థితి. అట్లాగే ఆరోగ్యశ్రీ వాళ్ళ పరిస్థితి అంటే పలికవాళ్ళు లేడు. ఇవాళ ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు విఘ్నులు కావాలి. ఎక్కడైనా సరే ప్రజలే విఘ్నులు కావాలి. ప్రజలు తెలివి గలవాళ్ళు అయితే నాయకుడు తెలివి గలవాడైతే. పాత రోజుల్లో రాజుల కాలంలో యథా రాజా తదా ప్రజ అనేవాళ్ళు, ఇప్పుడు అది కాదు. యథా ప్రజ తదా రాజా. ఎప్పుడైతే మనం కక్కుర్తి పడతామో, కాబట్టి అందరూ కూడా వాళ్ళు ఇచ్చే రూపాయికి పాపాయికి కక్కుర్తి పడకుండా నిజాయితీగా మన అవన్నీ గురించి మీరు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అధిష్టానంలో నిలబెడతారని ఆశిస్తా. అట్లాగే ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నా సోదరుడు కొసరం శ్రీనివాస్కి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ సెలవు.